సో ఫైనల్లీ మనమైతే గండిపేట ఎకో పార్క్ వచ్చేసామనమాట. సో ఇది చాలా డేస్ నుండి ప్లాన్ చేసాం మీకు చూపిద్దామని. ఎందుకంటే ఇది మా ఇంటికి ఆల్మోస్ట్ 15 మినిట్స్ అని చెప్పొచ్చు. సో ఇప్పటికి కుదిరిందనమాట. సో ఫైనల్లీ గండిపేట్ ఎకో పార్క్ ఫుల్ డీటెయిల్స్ ఈ వ్లాగ్‌లో వస్తాయి. లైక్ దీనికి చార్జెస్ ఎంత ఎంట్రీ అండ్ టైమింగ్స్ ఏంటి అండ్ మెయిన్‌లీ ఇది ఎక్కడ లొకేట్ అయింది అండ్ ప్లస్ ఫోటోషూట్స్ అలో ఉన్నాయా లేదా? ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాక ఫోటోషూట్స్ అలో ఉండవా? అనేవి అన్ని క్వెషన్స్ ఈ వ్లాగ్‌లో చెప్తాననమాట. సో ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెదర్ బాగుందని చెప్పి స్టార్ట్ అయ్యాము కానీ ఇంత రష్ ఉంది. హాయ్ గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు సారా వ్లాగ్స్ 999. సో ఇదన్నమాట, ఇవాళ అయితే మనం గండిపేట్ ఎకో పార్క్ అయితే చూడబోతున్నాం. అందుకని మొదలైతే మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యాం. ఇది ఫుల్లీ అన్ప్లాన్డ్ గైస్ మళ్ళీ, ఎందుకంటే అసలు అనుకోలేదు. వెదర్ బాగుంది కదా, సో గండిపేట వెళ్ళి చూద్దాం. ఆల్రెడీ ఒక్కసారి వచ్చాము మార్నింగ్, అప్పుడు అంత ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. సో ఈవినింగ్ ఇక మంచిగా టైం తీసుకొని మీకు కూడా చూపించవచ్చు అని వచ్చామన్నమాట. సో ఇక్కడైతే పార్కింగ్ అనమాట. సో పార్కింగ్ నుండి లెఫ్ట్లో ఇక్కడ మేమైతే కొత్తగా చూడ్డాం అనమాట. ఫస్ట్ అయితే డైరెక్ట్ పార్క్ వెళ్ళాము, బట్ ఇక్కడ మొత్తం మన హైదరాబాద్ వ్యూ, గండిపేట వ్యూ అంతా ఉంటుంది మనకు. దాని పక్కన గోల్కొండ రిసార్ట్ ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ ఇది టాప్ వ్యూ ఆఫ్ లేక్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కితే మాత్రం మనకి ఫుల్ వాటర్ అండ్ ఇది గ్రీనరీ ఉంటుంది. చాలా బాగుంది గైస్ వెదర్ అయితే. నేను మోస్ట్లీ లైక్ ఎవరైనా ఈవినింగ్ టైమ్స్ విజిట్ చేస్తే మాత్రం బెస్ట్ అని చెప్తా. ఇలా కూల్ వెదర్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేము ఇక్కడ కొన్ని పిక్చర్స్ దిగాలి దిగొద్దు అనేలాగా దిగామన్నమాట. సో అంత ప్లాన్ కాదు కాబట్టి మావి చాలా డల్ ఫేసెస్. ఈవినింగ్ ఆల్మోస్ట్ కొంచెం మాల్స్ అవన్నీ తిరిగేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఆయన ఇక్కడ చూస్తే ఫిషింగ్ చేస్తున్నారు. సో చూస్తున్నారు కదా. సో దాని తర్వాత రైట్ సైడ్లో మనకి పార్క్ ఎంట్రీ అనేది ఉంటుంది. అసలు పార్క్ ఎంట్రీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంట్రీ అన్నాను కానీ దీని ఎంట్రీ ఫీజు చెప్పలేదు కదా. సో ఇది వచ్చేసి మనకి అడల్ట్స్కి అయితే లైక్ పెద్దవాళ్ళకి అయితే 50 రూపీస్ అండ్ చిల్డ్రన్ కిడ్స్కి అయితే 20 రూపీస్ అనమాట. ఇంతే ఇప్పటికైతే ఈ ఛార్జెస్ ఇంతే. సో మనం ఎంట్రీలోనే టికెట్స్ తీసుకోవాలి, వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ ఫ్రీ, లైక్ 2 వీలర్ అండ్ 4 వీలర్ అయితే ఫ్రీ అనమాట. హాయ్ గైస్, ఇప్పుడు మన సారా వ్లాగ్స్లో ఇది ఒక ఏమంటారు, మీకు ఒక అనుకోనిది చూపించాలనుకున్నాము. సో ఇందాక సడన్గా ఈ 2-3 డేస్ నుండి హైదరాబాద్లో ఫుల్ వర్షాలు కదా. సో గండిపేట చెరువు వ్యూ చేద్దామని ఈవినింగ్ ఎప్పుడు వచ్చినాం, అరౌండ్ 4 ఆ టైంకి వచ్చామన్నమాట. సో అసలు ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ మేము ఒకసారి మార్నింగ్ వచ్చాము, బట్ ఇంత అసలు ఎవరు లేకుండే. ఈవినింగ్ టైం కదా, అందరూ వెదర్ ఎంజాయ్ చేద్దామని వచ్చారనమాట. సో నేను ఎందుకు సడన్గా ఒరిజినల్ క్లిప్ యాడ్ చేశాను అంటే, మా సాయి ఇంట్రో ఇస్తా అన్నాడు అనమాట. సో వావ్, ఫస్ట్ టైం యాక్చువల్లీ సాయి కొంచెం కెమెరా షై. సో అందుకే నేను ఈసారి మొత్తం వ్లాగ్ నువ్వే తీయాలి, యాక్చువల్గా అతనే ప్లాన్ చేశాడు అనమాట. వెళ్దాం బాగుంది వెదర్ అని. సో అందుకే కెమెరా మొత్తం హ్యాండిల్ చేయించాను. సో కొంచెం కష్టంగా మాట్లాడిండు. సో నెక్స్ట్ అలా అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ ఎంట్రీలోనే ఇలా పెద్దగా మనకి చాలా స్పేస్ ఉంటుంది గైస్. మంచిగా ఫ్యామిలీస్కి అయితే పిక్నిక్స్కి బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే మేము వెళ్ళిండే చాలామంది ఫ్యామిలీస్ మంచిగా పిక్నిక్లా వచ్చారనమాట, ఫుడ్ తెచ్చుకొని. నేనైతే వావ్, ఫ్యామిలీస్కి బెస్ట్ ప్లేస్ ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నా కదా, ఫుల్ గ్రీనరీ, చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈవినింగ్ వెదర్ ఆ రోజు వెదర్కి ఇలా మంచి లేక్ వ్యూతో చాలా బాగుండే. అండ్ ఇది వచ్చేసి గండిపేట ఎకో పార్క్ మొత్తం 18 ఎకర్స్ అంట టోటలీ. అండ్ దీని టైమింగ్స్ నేను చెప్పలేదు కదా. సో మార్నింగ్ వచ్చేసి 7 AM అంట అండ్ నైట్ 7:30 PM వరకు. ఇంకా దాని తర్వాత ఉంటామన్నా కూడా వాచ్మెన్స్ వచ్చి పంపించేస్తారంట. సో నైట్ వెదర్ ఇంకా బాగుంటుంది లైటింగ్స్తో. అది చూడాలంటే ఎండ్ వరకు చూడండి వీడియోని అయితే, అస్సలు స్కిప్ చేయకండి. అండ్ కమింగ్ టు షూట్స్ గైస్, సో ఫోటో షూట్స్ అలా ఉన్నాయా లేదా అని కదా. సో ఇప్పటి వరకు అయితే అలాంటి రూల్స్ ఏం లేదు. మనం ఫ్రీగా వచ్చి మంచిగా నచ్చినంతసేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు షూట్ చేసుకోవచ్చు. అండ్ మేము అలానే అనుకొని, సో ఆ రోజు లక్కీగా ఎందుకో సడన్గా రెయిన్బో కలర్ అంబ్రెల్లా తీసుకున్నాను అనమాట. సో బాగుంది కదా, పార్క్లో షూట్ చేద్దాం లేక్ సైడ్ అని కొన్ని ట్రయల్స్ చేసాము. సో మేము ట్రయల్ చేసిన షూట్స్ ఇక్కడ పెడతాను, సో చూసేయండి. సో గైస్ చూసారు కదా, అలా అయితే కొంచెం క్లిప్స్ అలా చాలా బాగా తీసుకున్నాం అనమాట. నాకైతే బెస్ట్ పిక్స్ వచ్చాయి. నేను అవన్నీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తా, చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇది గైస్ మన గండిపేట పార్క్. ఇది ఒక సైడ్ హాఫే అనమాట, 18 ఎకర్స్ కదా, అంత తిరగాలి.
సో, అలా అయితే కొన్ని పిక్చర్స్ ఇలా చెట్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ షేప్స్ అలా పెడతారనమాట. చాలా బావుంటది షూట్ లొకేషన్స్ లాగా. అండ్ ఇక్కడ ఇదొక ఆర్చ్‌లా ఉంది. ఇక్కడ గూడా పిక్స్ చాలా బాగొస్తాయి. ఇక్కడ నుండి గూడా మనం లేక్ వ్యూ చూడొచ్చు. అండ్ ఫుల్ గ్రీనరీ. ఎక్కడ చూసినా గ్రీనరీ. నేచర్ లవర్స్‌కైతే బెస్ట్ ప్లేస్ ఇదైతే. ఫుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ గూడా ఉంటాయి. అండ్ ఆ రోజు ఇలా పుట్టగొడుగులు గూడా కనిపించాయన్నమాట. సో, అవి కూడా క్యాప్చర్ చేశా. అండ్ ఇక్కడ చాలా ఈవినింగ్ మంచిగా టైమ్ స్పెండ్ చేసాము మేమైతే నేను, సాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! పార్క్ మొత్తంలో ఇవొక 4, 5 ఉంటాయి కావచ్చు. ఇలా 4 పిల్లర్స్‌తో సీటింగ్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. అసలు లొకేషన్స్ అయితే ఒక్కొక్కటి మామూలుగా ఉండదు. అంత బావుంటుంది. అండ్ మనకిలా చిన్న ఉడత కనిపించిందనమాట. సో, ఇక్కడ ఇవి కూడా ఉన్నాయి. అండ్ బటర్‌ఫ్లైస్ కూడా ఉంటాయంట. అవి కనిపించలేదు మాకు ఆ రోజైతే. అండ్ ఇక్కడ ఏంటి గైస్ మనకి లేక్‌లో క్రొకొడైల్స్ ఉంటాయంట. సో, అవి చూద్దాం అనుకున్నాం. బట్ ఆ టైంకి కనిపించలేదు. అండ్ ఫుల్ వర్షాలు కదా! కంటిన్యూస్ వీక్‌లో. కొంచెం అలా సన్‌సెట్ వ్యూ దొరుకుతుందనుకున్నాం. బట్ నో, అక్కడే మొత్తం క్లౌడీగా ఉండే. సో, ఇంక పార్క్‌లో కొద్దిసేపు అలా కిడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే చూసి కూర్చున్నామనమాట. సో, ఫైనల్లీ ఇంకో సైడ్ ఉంటుంది గైస్. అసలు చాలా బావుంటుంది. ఇదే ఇలా పెద్దగా ఉంటుంది. మనకి సీటింగ్ ఏరియా ఫుల్‌గా ఉంటుంది. దాని నుండి మనం మంచిగా లాంగ్ నుండి వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. ఆయన ఇక్కడ కూర్చొని మంచిగా వ్యూ చూస్తుంటే మాకు క్యూట్‌గా కనిపించాడనమాట. మా లియో మిస్ అయినందుకు వీడొచ్చినట్టున్నాడు. సో, అలా వీడిని కూడా క్యాప్చర్ చేశాము. అండ్ ఆ రోజు ఇలా చిన్నగా ఒక నెమలి కూడా కనిపించింది. సో, చూస్తున్నారుగా దూరం నుండి. అండ్ మన మెయిన్‌గా నేను చెప్పలేదు. మనకి లేక్ దగ్గర వరకైతే ఎంట్రీ ఉండదు గైస్. ఇక్కడ ఫెన్సింగ్ కనిపిస్తుంది కదా! అక్కడ వరకు మనకు అలౌ చేయొచ్చు. అండ్ దీన్ని క్రాస్ చేసి వెళ్ళలేము. మనకు స్ట్రిక్ట్‌లీ అక్కడ వాచ్‌మెన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో, అదనమాట. ఇలా అయితే ఈవినింగ్ అందరూ వచ్చి ఇక్కడ మంచిగా కూర్చొని చిల్ అవుతారు. ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో ఆడుకుంటారు. అలా చాలా బాగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. మన హైదరాబాద్‌లో ఇలాంటి మంచి ఎకో పార్క్ లేక్ వ్యూ ఉండడం అయితే చాలా లక్కీ అనిపించింది. సో, అదనమాట. ఇలా అయితే మేము ఈవినింగ్ ఎంజాయ్ చేసాం. సో, అరౌండ్ మేము 4:30 అలా వచ్చాం గదా! సో, ఎళ్ళేసరికి 7 కల్లా స్టార్ట్ అయ్యామనమాట. నైట్ వ్యూ గూడా చూద్దామని. సో, ఇంక అప్పటికి చాలా సేపు అయింది. మేము మార్నింగ్ నుండి తిరుగుతున్నామని జెప్పి 7 కల్లా స్టార్ట్ అయ్యాము. అప్పటికి ఆల్మోస్ట్ మనకి ఇలా లైట్స్ ఏసేసారనమాట వ్యూ కూడా. సో, అది కూడా కవర్ చేశాను. అండ్ ఇక్కడ మనకి టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. బట్ నేను చూసిన హోల్‌లో మనకెక్కడ ఇలా లైక్ ఈటబుల్ షాప్స్ అలా ఏం కనిపించలేదు. సో, అండ్ ఇది గైస్ నైట్ వ్యూ అయితే ఎంత బావుంటుంది ఎంట్రీలో. ఫుల్ పిక్చర్స్ దిగొచ్చు. వాటికైతే టెన్షనే లేదు. అండ్ లొకేషన్ చెప్పలేదు కదా! ఇది మన హైదరాబాద్‌లో లైక్ శంకర్పల్లి రోడ్ సైడ్ సీబీఐటీ కాలేజ్ దగ్గర గండిపేట్ బాబా టెంపుల్ దగ్గర ఉందనమాట. సో, ఇదనమాట గండిపేట్ ఎకో పార్క్ వ్యూ అండ్ డీటెయిల్స్ మీ అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నా. సో, మీరు విజిట్ చేస్తే ఈ వ్లాగ్ చూసి మాత్రం డెఫినెట్‌గా కామెంట్ చేసేయండి. సో, ఫైనల్లీ ఇంటికెళ్ళిపోయాం. సో, అది గైస్ మన గండిపేట్ ఎకో పార్క్ డీటెయిల్స్ ఈ వ్లాగ్ ఫుల్‌గా అండ్ గైస్ మీకు ఎలాంటి లైక్ ఈ పార్క్ గురించి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఇది గైస్ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్, కీప్ సపోర్టింగ్.